నమస్తే అండి. లాస్ట్ క్లాస్లో జీనర్ డయోడ్ యాజ్ ఏ వోల్టేజ్ రెగ్యులేటర్ కొంచెం చెప్పుకున్నాం. సో ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయండి. జీనర్ డయోడ్ యాజ్ ఏ వోల్టేజ్ రెగ్యులేటర్. సో ఫస్ట్ ఇన్పుట్ వోల్టేజ్ వేరియింగ్ అండ్ లోడ్ రెసిస్టెన్స్ ఫిక్స్డ్. ఇన్పుట్ వోల్టేజ్ అండి వేరియింగ్ అండ్ లోడ్ రెసిస్టెన్స్ ఫిక్స్డ్. సో దిస్ ఇస్ ద సర్క్యూట్ డయాగ్రామ్ వేసుకోండి. సో ఇన్పుట్ వోల్టేజ్ ఎలా ఉంది, వేరియింగ్ అవుతుంది, అండ్ లోడ్ రెసిస్టెన్స్ ఎట్లా ఉందండి, ఫిక్స్డ్గా ఉందన్నమాట ఇన్ దిస్ కేస్. ఓకే, V input is varying and RL is fixed. ఓకే, సో RL ఫిక్స్డ్ అయితే వేసుకున్నారు కదా. సో దిస్ ఈజ్ I ఈజ్ ద ఇన్పుట్ వోల్టేజ్ కరెంట్ అనమాట. దిస్ ఈజ్ RS అండ్ దిస్ ఈజ్ జీనర్ డయోడ్. IZ ఈజ్ ద కరెంట్ అండ్ IL ఈజ్ ద కరెంట్ అక్రాస్ లోడ్ RL. ఓకే, సో I ఈజ్ ఈక్వల్ టు IZ ప్లస్ IL అండి. ఓకే, సో దిస్ ఈజ్ RS అనమాట. సో V0 ఎంత ఉంటుందండి, V0 ఈజ్ ఈక్వల్ టు VZ ఉంటుందండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే V ఇన్పుట్ ఏంటి, వేరియింగ్ అవుతుంది. ఓకే, సో హియర్ RL ఎలా తీసుకున్నామండి, ఫిక్స్డ్ తీసుకున్నాం. సో హియర్ RL ఈజ్ ఫిక్స్డ్ రెసిస్టర్. సో RL ఈజ్ ఫిక్స్డ్ రెసిస్టర్ కాబట్టి IL ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, V0 బై RL అవుతుంది కదా. V0 బై RL అవుతుంది కదా. IL ఈజ్ ఈక్వల్ టు సో V0 బై RL. సో V0 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పుకున్నాం ఇక్కడ, VZ. V0 ఈజ్ ఈక్వల్ టు VZ అవుతుంది. సో V0 బదులు VZ వేసుకున్నాం అనమాట. V0 ఈజ్ ఈక్వల్ టు VZ కాబట్టి VZ బై RL. సో V0 ఈజ్ ఈక్వల్ టు VZ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ అండ్ V0 VZ ఎంత అంటే ఫిక్స్డ్ అవుతాయి కదా. సో బికాజ్ RL ఈజ్ ఫిక్స్డ్ కాబట్టి. సో VZ ఈజ్ ద జీనర్ వోల్టేజ్ ఈజ్ కాన్స్టెంట్, RL ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. సో IL ఏమవుతుందండి, ఫిక్స్డ్ అవుతుంది అనమాట. అంటే VZ ఫిక్స్డే అండ్ RL ఫిక్స్డే. సో IL ఏమవుతుంది, ఫిక్స్డ్. ఈ రెండు ఫిక్స్డ్ అవుతున్నాయి కాబట్టి IL కూడా ఫిక్స్డ్ అవుతుంది అనమాట. ఓకే, ఫ్రమ్ ది సర్క్యూట్ చెప్పుకున్నాం కదా, I ఈజ్ ఈక్వల్ టు IZ ప్లస్ IL. I ఈజ్ ఈక్వల్ టు IZ ప్లస్ IL. ఓకే, నెక్స్ట్ వెన్ ఇన్పుట్ వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, V ఇన్పుట్ ఏమవుతుందండి, వేరియింగ్ తీసుకున్నాం కదా. వేరియింగ్ అంటే ఇద్దరు ఇంక్రీజ్ అవ్వాలి లేకపోతే డిక్రీజ్ అవ్వాలి. సో ఫస్ట్ V ఇన్పుట్ ఇంక్రీజ్ తీసుకున్నాం. సో V ఇన్పుట్ ఇంక్రీజ్ తీసుకుంటే I ఏమవుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది. I ఏమవుతుంది, ఇంక్రీజ్లో ఉంటుంది. సో దెన్ ఇన్పుట్ కరెంట్ I ఆల్సో ఇంక్రీజెస్. ఓకే, సో I ఈజ్ ఇంక్రీజింగ్. సో I ఏమవుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది. I ఇంక్రీజ్ కాబట్టి IL ఏమవుతుందండి, ఫిక్స్డ్ అని చెప్పుకున్నాం కదా. IL ఈజ్ ఫిక్స్డ్. ఇక్కడ IL ఈజ్ ఫిక్స్డ్ వచ్చింది కదా. బికాజ్ VZ అండ్ RL కూడా రెండు ఫిక్స్డ్ కాబట్టి IL ఈజ్ ఫిక్స్డ్ అయింది. సో I ఈజ్ ఈక్వల్ టు ఏంటి, IZ ప్లస్ IL. సో IL ఫిక్స్డ్. I అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సో దేంట్లో చేంజ్ రావాలి, Iలోకి చేంజ్ రావాలి, IZలో చేంజ్ రావాలి. సో IL ఫిక్స్డ్ కాబట్టి I ఈజ్ ఇంక్రీజింగ్ కాబట్టి టు మెయింటైన్ అవుట్పుట్ వోల్టేజ్ కాన్స్టెంట్. V0 కాన్స్టెంట్గా ఉండాలి కదండి. బికాజ్ V అవుట్పుట్ కాన్స్టెంట్గా ఉండాలి. బికాజ్ RL ఈజ్ ఏమవుతుందండి, ఫిక్స్డ్ కాబట్టి అక్రాస్ దిస్ ఏమవ్వాలి, ఫిక్స్డ్ అవ్వాలి. సో V0 ఫిక్స్డ్, అవుట్పుట్ వోల్టేజ్ కాన్స్టెంట్, IZ మస్ట్ బి ఇంక్రీజ్. ఓకే, సో అంటే IZ ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, సో అంటే ఇది ఫిక్స్, ఇదేమో ఇంక్రీజ్ అవుతుంది. సో ఏది ఇంక్రీజ్ అవ్వాలి, ఇంకా IZ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సో టు మెయింటైన్ అవుట్పుట్ వోల్టేజ్ కాన్స్టెంట్ IZ మస్ట్ బి ఇంక్రీజెస్. సో దెన్ V ఇన్పుట్ ఇంక్రీజ్ అవుతుంటే I అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందండి, IZ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ కేస్ 1. ఓకే, సో నెక్స్ట్ ఇన్పుట్ వోల్టేజ్ డిక్రీజ్. ఫస్ట్ ఏం తీసుకున్నాం, ఫస్ట్ కేసులో ఇన్పుట్ వోల్టేజ్ ఇంక్రీజ్ తీసుకున్నాం. ఇప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ డిక్రీజ్ తీసుకుందాం. ఇన్పుట్ వోల్టేజ్ డిక్రీజ్ అవుతుంటే దెన్ ఇన్పుట్ కరెంట్ కూడా ఏమవుతుందండి, అప్పుడు డిక్రీజ్ అవుతుంది. ఇన్పుట్ వోల్టేజ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇన్పుట్ కరెంట్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో టు మెయింటైన్ అవుట్పుట్ వోల్టేజ్ కాన్స్టెంట్, అవుట్పుట్ వోల్టేజ్ ఎట్లా ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి కాబట్టి సో IZ మస్ట్ బి డిక్రీజెస్. ఓకే, సో ఈ ఈక్వేషన్లో I అనేది ఫస్ట్ ఇన్పుట్ వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంటే ఇది ఇంక్రీజ్ అవుతుంది, ఇదేమో ఫిక్స్డ్. సో ఇది ఫిక్స్డ్ కాబట్టి ఇది ఇంక్రీజ్ అవుతుంటే ఇది ఇంక్రీజ్ అవ్వాల్సిందే ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో ఇన్పుట్ వోల్టేజ్ డిక్రీజ్ అవుతుంటే
ఇన్పుట్ కరెంట్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఇదేమో ఆల్రెడీ ఫిక్స్డ్. సో ఇన్పుట్ కరెంట్ అక్రాస్ జీనర్ కూడా ఏమవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి. ఓకే, సో వి ఇన్పుట్ డిక్రీజ్ అవుతుంటే ఐ డిక్రీజ్ అవుతుంది అండ్ ఐజెడ్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ ది సర్క్యూట్ చూడండి, కేవీఎల్ అప్లై చేయండి సర్క్యూట్ డయాగ్రామ్ బట్టి. ఫ్రమ్ ది సర్క్యూట్, ఇది ఫ్రమ్ ది సర్క్యూట్. సో ఈ కేవీఎల్ అప్లై చేసుకుంటే విఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, విఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్, సో టోటల్ వోల్టేజ్ అక్రాస్ ద లూప్ ఏమవ్వాలి, 0 అవ్వాలి కాబట్టి సో ఆర్ఎస్ ఇంటూ ఐ మైనస్ విజెడ్ అవుతుంది కదా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే అప్పుడు మనం ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు విఐ మైనస్ విజెడ్ బై ఐ అని రాసుకోవచ్చు కదా. ఓకే, సో విఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, సో ఐ ఇంటూ ఆర్ఎస్ ప్లస్ విజెడ్ అవుతుంది. ఓకే, సో దాన్ని మనం ఆర్ఎస్ని ఒకటి తీసుకురావడానికి ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు విఐ మైనస్ విజెడ్ బై ఐ కింద రాసుకున్నాం. సో ఐ ఆల్రెడీ తెలుసు మనకు, ఐ అంటే ఏంటి, ఐజెడ్ ప్లస్ ఐఎల్. సో ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, విఐ మైనస్ విజెడ్ బై ఐజెడ్ ప్లస్ ఐఎల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో ఆర్ మ్యాక్సిమం రావాలంటే R maximum is equal to VI maximum minus VZ by IZ maximum plus IL. Okay, next R minimum రావాలంటే VI minimum minus VZ by IZ minimum plus IL. Okay, so because VZ IL fixed కదా, సో మనకి ఇంకేం మారుతున్నాయి, ఈ రెండే కదండి మారుతున్నాయి. సో ఆర్ మ్యాక్సిమం రావాలంటే విఐ మ్యాక్సిమం మైనస్ విజెడ్ బై ఐజెడ్ మ్యాక్సిమం ప్లస్ ఐఎల్. ఆర్ మినిమం కావాలంటే విఐ మినిమం మైనస్ విజెడ్ బై ఐజెడ్ మినిమం ప్లస్ ఐఎల్. ఓకే అండి, ఇవన్నీ కూడా మనకి ప్రాబ్లమ్ సాల్వేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్రాబ్లమ్స్ లాస్ట్లో స్క్రీన్ షాట్ పెడతానండి, సో అవి చూసుకుని మీరు చేసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్, సో ఇన్పుట్ వోల్టేజ్ ఫిక్స్డ్. ఫస్ట్ కేసు ఏంటి, మనం ఇన్పుట్ వోల్టేజ్ని వేరీ చేసాం అండ్ ఆర్ఎల్ని ఏం చేసామండి, ఫిక్స్ చేసాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇన్పుట్ వోల్టేజ్ని ఫిక్స్ చేస్తాం, ఆర్ఎల్ని లోడ్ రెసిస్టెన్స్ని వేరీ చేస్తాం. సో లోడ్ రెసిస్టెన్స్ వేరీ చేస్తాం అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ ద సర్క్యూట్ డయాగ్రామ్. సో వి ఇన్పుట్, ఆర్ఎస్, ఇది జీనర్, సో విజెడ్ ఉంటుందండి దీని అక్రాస్ జీనర్ వోల్టేజ్, ఇది ఆర్ఎల్, వి నాట్ ఐఎల్. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఐజెడ్ ప్లస్ ఐఎల్. ఓకే, సో హియర్ ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ ఫిక్స్డ్, ఇన్పుట్ వోల్టేజ్ ఫిక్స్ కాబట్టి విఐ ఈజ్ ఫిక్స్డ్. సో ఐ ఆల్సో ఫిక్స్డ్, ఐ ఏమవుతుందండి, వి ఇన్పుట్ ఫిక్స్డ్ కాబట్టి ఐ ఆల్సో ఫిక్స్డ్. సో ఆర్ఎల్ ఈజ్ వేరింగ్. సో ఇప్పుడు ఆర్ఎల్ ఇంక్రీజ్ ఒకటి, ఆర్ఎల్ డిక్రీజ్ ఒకటి, 2 కేసెస్ తీసుకుంటాం. ఫస్ట్ది వెన్ ఆర్ఎల్ ఈజ్ ఇంక్రీజింగ్, ఆర్ఎల్ ఇంక్రీజ్ అవుతుంటే. ఓకే, సో ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి, ఇక్కడ ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు వి నాట్ బై ఆర్ఎల్ ఇంక్రీజ్ అవుతుంది ఫస్ట్ కేసు. సో ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు వి నాట్ బై ఆర్ఎల్ కదా. సో వి నాట్ అంటే ఏంటి, ఇక్కడ మనకి వి నాట్ అంటే విజెడ్. సో వి నాట్ ఈజ్ ఈక్వల్ టు విజెడ్ కాబట్టి విజెడ్ బై ఆర్ఎల్ అని రాసుకోవచ్చు కదా. సో వి నాట్ బై ఆర్ఎల్, దాన్ని విజెడ్ బై ఆర్ఎల్ అని రాసుకోవచ్చు కదండి. దెన్ సో ఆర్ఎల్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక కింద డినామినేటర్ టర్మ్ ఇంక్రీజ్లో ఉంది. సో ఐఎల్ ఏమవుతుందండి, ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ కాబట్టి ఐఎల్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో టు మెయింటైన్ అవుట్పుట్ వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉంచుకోవడానికి
మనం ఏం చేయాలి అప్పుడు ఐజెడ్ని మస్ట్ బి ఇంక్రీజెస్, ఐజెడ్ మస్ట్ బి ఇంక్రీజెస్ బికాజ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మనకి ఐజెడ్ ప్లస్ ఐఎల్ కదా. సో ఐఎల్ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది. సో ఐఎల్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఐజెడ్ని ఏం చేయాలి ఇంక్రీజ్ చేయాలి. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి ఐజెడ్ ప్లస్ ఐఎల్ కదా. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది ఐఎల్ ఏమవుతుందండి డిక్రీజ్ అయిపోతుంది. సో అప్పుడు ఏం చేయాలి మనం ఐజెడ్ని ఇంక్రీజ్ చేయాలన్నమాట. ఎందుకు బికాస్ టు మెయింటైన్ ద అవుట్పుట్ వోల్టేజ్ కాన్స్టెంట్. సో ఫ్రమ్ దిస్ కేస్ ఐఎల్ ఏంటండి ఇంక్రీజ్లో ఉంది, ఆర్ఎల్ ఇంక్రీజ్లో ఉంది, ఐఎల్ ఏమవుతుందండి డిక్రీజ్ అవుతుంది, ఐఎల్ డిక్రీజ్ అవుతుంది. సో ఐజెడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా ఇన్ దిస్ కేస్. సో నెక్స్ట్ కేస్ ఏంటి వెన్ ఆర్ఎల్ డిక్రీజెస్, ఆర్ఎల్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఆర్ఎల్ డిక్రీజ్ అవుతుంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్గా ఉంది కాబట్టి ఐఎల్ ఏమవుతుందండి ఇంక్రీజ్ అవుతుంది. సో ఐఎల్ ఇంక్రీజ్ అవుతుంటే మనకు ఐజెడ్ని ఏం చేయాలి డిక్రీజ్ చేయాలి. బికాస్ టు మెయింటైన్ ద అవుట్పుట్ వోల్టేజ్ కాన్స్టెంట్ ఐజెడ్ మస్ట్ బి డిక్రీజెస్. ఆర్ఎల్ అనేది డిక్రీజ్ అవుతుంటే ఐజెడ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఐఎల్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఐజెడ్ డిక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇన్ దిస్ కండిషన్ ఆర్ఎల్ మ్యాక్సిమం. సో ఆర్ఎల్ మ్యాక్సిమం కావాలంటే విజెడ్ బై ఐఎల్ మినిమం. ఓకేనా విజెడ్ బై ఐఎల్ మినిమం ఉండాలి. అలాగే ఆర్ఎల్ మినిమం కావాలంటే విజెడ్ బై ఐఎల్ మ్యాక్సిమం. ఓకే అండి. కేస్ 3 రెండు కూడా చేంజ్ అవుతుంటాయి, వేరియింగ్లోనే ఉంటాయి. కేస్ త్రీలో వెన్ ఇన్పుట్ వోల్టేజ్ అండ్ లోడ్ రెసిస్టెన్స్ బోత్ ఆర్ వేరింగ్ అవుతుంటాయి. సో దిస్ ఈజ్ ద సర్క్యూట్ డయాగ్రామ్. సో ఇన్పుట్ వోల్టేజ్ వేరియింగే అండ్ ఆర్ఎల్ కూడా లోడ్ రెసిస్టెన్స్ కూడా వేరియింగే. సో వెన్ ఇన్పుట్ వోల్టేజ్ అండ్ లోడ్ రెసిస్టెన్స్ వేరియింగ్ we will adjust current limiting resistor. సో we will adjust ఏంటండి కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్ని అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. ఆర్ని దీన్ని. సో ఆర్ మ్యాక్సిమం రావాలంటే విఐ మ్యాక్సిమం మైనస్ విజెడ్ బై ఐజెడ్ మ్యాక్సిమం ప్లస్ ఐఎల్ మినిమం. సిమిలర్లీ ఆర్ మినిమం ఈజ్ ఈక్వల్ టు విఐ మినిమం మైనస్ విజెడ్ బై ఐజెడ్ మినిమం ప్లస్ ఐఎల్ మ్యాక్సిమం. సో పాయింట్స్ నోట్ చేసుకోండి. షంట్ వోల్టేజ్ రెగ్యులేటర్ కెన్ బి యూజ్డ్ యాజ్ లో పవర్ అప్లికేషన్. షంట్ వోల్టేజ్ రెగ్యులేటర్ని ఎక్కడ యూజ్ చేస్తామంటండి లో పవర్ అప్లికేషన్ దగ్గర యూజ్ చేస్తాం. సో డిసిపేటెడ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు పీజెడ్ ఈజ్ ఈక్వల్ టు విజెడ్ ఇంటూ ఐజెడ్. మ్యాక్సిమం కావాలంటే పీజెడ్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు విజెడ్ ఇంటూ ఐజెడ్ మ్యాక్సిమం. అలాగే పిఎల్ ఈజ్ ఈక్వల్ టు వి నాట్ ఇంటూ ఐఎల్ అక్రాస్ లోడ్ అనమాట ఇది. ఓకేనా. సో వి నాట్ అంటే విజెడ్ కాబట్టి పిఎల్ ఈజ్ ఈక్వల్ టు విజెడ్ ఇంటూ ఐఎల్. నోట్ చేసుకున్నారు కదండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సో ప్రాబ్లమ్స్ లాస్ట్లో స్క్రీన్ షాట్ పెడతానండి. సో చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చారు సారు. సో నెక్స్ట్ మనం ట్రాన్సిస్టర్స్కి వెళ్ళిపోదాం. సో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సో ఇవి చాలా ఇంపార్టెంట్గానే ఇస్తున్నారండి ఇందులో ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ట్రాన్సిస్టర్లోకి వెళ్ళిపోతున్నామండి. సో నెక్స్ట్ ట్రాన్సిస్టర్ అండి. సో ట్రాన్సిస్టర్ అంటే ట్రాన్స్ఫర్ ప్లస్ రెసిస్టర్స్ అండి. సో ట్రాన్సిస్టర్ is a device which is used to change input resistance and output resistance of a circuit. Okay. So transistor అంటే ఏంటంటే it is a device used to change input resistance and output resistance of a circuit. So we all know that transistor consists of three terminals ఉంటాయి. ఒకటి ఎమిటర్, బేస్, కలెక్టర్. ఓకే. ట్రాన్సిస్టర్ is a 3-layer 2-junction non-linear bidirectional semiconductor active device. ట్రాన్సిస్టర్ ఈజ్ ఏ 3-layer ఉంటాయి,
టూ జంక్షన్స్ ఉంటాయి మనకు ఆల్రెడీ తెలుసు. నాన్ లీనియర్, బైడైరెక్షనల్, సెమీకండక్టర్, యాక్టివ్ డివైస్. బైడైరెక్షనల్ అంటే అవుట్పుట్ ఐ డ్యూ టు మైనారిటీ అండ్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్. అవుట్పుట్ కరెంట్ అనేది బోత్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ నుంచి మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ నుంచి కూడా తీసుకుంటుంది కాబట్టి బైడైరెక్షనల్. యాక్టివ్ డివైస్ అంటే విచ్ జనరేట్స్ సోర్స్ని జనరేట్ చేస్తుంది కాబట్టి దాన్ని యాక్టివ్ డివైస్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ స్కీమాటిక్ డయాగ్రామ్. EBC, ఎమిటర్, బేస్, కలెక్టర్. ఓకే, ద ట్రాన్సిస్టర్ ఎమిటర్ ఈజ్ హెవీలీ డోప్డ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఈ బిట్ కింద అడుగుతున్నారండి. సో చూసుకోండి, ట్రాన్సిస్టర్ ఎమిటర్ ఈజ్ హెవీలీ డోప్డ్, కలెక్టర్ ఈజ్ మోడరేట్లీ డోప్డ్ అండ్ బేస్ ఈజ్ లైట్లీ డోప్డ్ అండి. ఎక్కువ డోప్ చేసేది ఏంటి మనకి అంటే ఎమిటర్ని హెవీ డోప్డ్, కలెక్టర్ మోడరేట్లీ డోప్ చేస్తారు అండ్ బేస్ ఈజ్ లైట్లీ డోప్డ్ అకార్డింగ్ టు డోపింగ్. సో దేనికి ఎక్కువ డోపింగ్ జరుగుతుందంటే ఎమిటర్కి ఎక్కువ జరుగుతుంది, దెన్ కలెక్టర్, దెన్ బేస్. సో E గ్రేటర్ దెన్ C గ్రేటర్ దెన్ B. ఓకే, సో అకార్డింగ్ టు డోపింగ్. నెక్స్ట్, సో అకార్డింగ్ టు విడ్త్, collector width is wider than emitter width and base width. So according to width తీసుకుంటే collector width greater and than emitter than base. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది ఎక్కడో బిట్ చూసాను నేను, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఏది ఎక్కువ డోప్ చేస్తాం మనం, ఎమిటర్ని ఎక్కువ డోప్ చేస్తాం, దాని కలెక్టర్, నెక్స్ట్ బేస్. ఇక్కడ విడ్త్ చూసుకుంటే మనం డయాగ్రామ్ వేసినప్పుడు విడ్త్లో దేన్ని ఎక్కువ పెట్టాలండి, కలెక్టర్ని ఎక్కువ పెట్టాలి, నెక్స్ట్ ఎమిటర్ పెట్టాలి, తర్వాత బేస్ పెట్టాలి. సో ట్రాన్సిస్టర్స్ ఆర్ టూ టైప్స్, వీ ఆల్ నో. సో టూ టైప్స్, అండ్ ఒకటి ఈజ్ NPN ట్రాన్సిస్టర్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ PNP ట్రాన్సిస్టర్. ఓకే, సో డయాగ్రామ్ చేసుకోండి, ఎమిటర్, బేస్, కలెక్టర్. సో దిస్ ఈజ్ బేస్, యారో మార్క్ ఉండేది ఎమిటర్ అండి. సో దిస్ ఈజ్ కలెక్టర్. సో అవుట్వర్డ్ ఉంటే NPN అండి, ఇన్వర్డ్ ఉంటే PNP. సో అవుట్వర్డ్ ఉంటే NPN ట్రాన్సిస్టర్, అండ్ ఇన్వర్డ్, ఈ యారో మార్క్ ఇన్వర్డ్ ఇంటూ ద బేస్ ఉంటే మనది దాన్ని ఏమంటామండి, PNP. ఓకే, సో నెక్స్ట్ NPN transistors means two N-type semiconductors sandwiched by P-type semiconductor. ఇది అందరికీ తెలుసు కదండి, టూ N-type semiconductor మధ్యలో మనం P-type semiconductorని ఇన్సర్ట్ చేస్తాం. సిమిలర్లీ PNP transistors means two P-type semiconductors sandwiched by N-type semiconductor. Okay, so a transistor is equivalent to two diodes connected back to back. A transistor is equivalent to two diodes connected back to back connect చేసిన డయోడ్స్ కి ఈక్వల్ గా ఉంటుంది. సో NPN ట్రాన్సిస్టర్ ని N మధ్యలో P N. సో ఇది డయాగ్రామ్ అన్నమాట. అలాగే P అయితే P సైడ్ P మధ్యలో N P. ఓకే, నెక్స్ట్ in NPN transistor, NPN and PNP transistor symbols, emitter terminal consists arrowhead which indicates conventional current direction from P to N. సో ఇందాక అనుకున్నాం కదండి, ఎమిటర్లో మనకి ఆరో హెడ్ ఉంటుంది. సో ఆ ఆరో హెడ్ దేని ఇండికేట్ చేస్తుందండి, కన్వెన్షన్ కరెంట్ని ఇండికేట్ చేస్తుంది ఫ్రమ్ P to N. ఓకే, సో అవుట్ ఆఫ్ these two transistors we prefer NPN ట్రాన్సిస్టర్ని ప్రిఫర్ చేస్తామండి. NPN ట్రాన్సిస్టర్ని మాత్రమే ప్రిఫర్ చేస్తాం because mobility of electron is very very greater than mobility of holes. సో మనం ఎక్కువ ప్రిఫర్ చేసేది NPN ట్రాన్సిస్టర్ని ప్రిఫర్ చేస్తాం. బికాజ్ ఎలక్ట్రాన్స్ మొబిలిటీ అనేది గ్రేటర్గా ఉంటుంది. ఓకే, సో ట్రాన్సిస్టర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ BJT అని కూడా అంటాం. బట్ దట్ ఈస్ BJT అంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్.
సో బీజేటీ అంటే ఏంటండి, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. ఓకే, సో ద అవుట్పుట్ కరెంట్ ఈజ్ డ్యూ టు మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ యాజ్ వెల్ యాజ్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్. సో బీజేటీ అంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్, దట్ ఈజ్ అంటే ఏంటంటే అవుట్పుట్ కరెంట్ ఈజ్ డ్యూ టు మెజారిటీ అండ్ ఆల్సో మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్. సో ట్రాన్సిస్టర్ ఈజ్ ఏ కరెంట్ కంట్రోల్ డివైస్. ట్రాన్సిస్టర్ ఈజ్ ఏ కరెంట్ కంట్రోల్ డివైస్ అండి. ఓకే, సో దట్ ఈస్ ద అవుట్పుట్ కరెంట్ ఈజ్ కంట్రోల్డ్ బై ఇన్పుట్ కరెంట్. అవుట్పుట్ కరెంట్ అనేది ఇన్పుట్ కరెంట్ను కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ద అవుట్పుట్ కరెంట్ ఈజ్ కంట్రోల్డ్ బై ఇన్పుట్ కరెంట్. ఇన్పుట్ కరెంట్తో అవుట్పుట్ కరెంట్ అనేది కంట్రోల్ చేయబడుతుంది. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 జంక్షన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి, 2 జంక్షన్స్ ఉంటాయి. ఏమేంటి, ఒకటి ఎమిటర్ బేస్ జంక్షన్ ఒకటి, రెండోది కలెక్టర్ బేస్ జంక్షన్ ఒకటి, ఇదొకటి ఇదొకటి. ఓకే, సో దాన్ని ఏమంటాము, జంక్షన్ ఈబి అంటాం, జేఈబి. ఓకేనా, దీన్ని ఏమంటాము జంక్షన్ సిబి, దీన్ని జంక్షన్ ఈబి, ఎమిటర్ బేస్ జంక్షన్ సిబి. ఓకే, సో నెక్స్ట్ సో ఇదొకటి వేసుకోండి, టేబులర్ ఫాము, సీరియల్ నెంబరు, జంక్షన్ ఈబి అండ్ జంక్షన్ సిబి రీజియన్ అప్లికేషన్. ఓకే, సో ఫస్ట్ సీరియల్లో జంక్షన్ ఈబి అంటే జంక్షన్ ఎమిటర్ బేస్ ఫార్వర్డ్ బయాస్లో ఉంటాయి, అండ్ అలాగే సిబి కూడా ఫార్వర్డ్ బయాస్లో ఉంటే రీజియన్ ఏమవుతుందండి, సాచురేషన్లో ఉంటుందండి. ఆ ట్రాన్సిస్టర్ మనం స్విచ్ ఆన్లో యూజ్ చేస్తాం అన్నమాట అప్లికేషన్. అలాగే జంక్షన్ ఈబిని ఫార్వర్డ్ బయాస్ అండ్ జంక్షన్ సిబి రివర్స్ బయాస్. ద రీజియన్ ఏమవుతుందండి, యాక్టివ్ రీజియన్ అవుతుంది. అప్లికేషన్ ఏంటి, యాంప్లిఫైర్ కింద యూజ్ చేస్తాం. సో ఫార్వర్డ్ రివర్స్ అయితే యాంప్లిఫైర్. అలాగే రెండు రివర్స్ బయాస్లో ఉన్నాయి అనుకోండి, కట్ ఆఫ్ అవుతుంది. రీజియన్ అవుతుందండి, కట్ ఆఫ్ రీజియన్ అవుతుంది. అదే ఎక్కడ యూజ్ చేస్తామండి, స్విచ్ ఆఫ్లో యూజ్ చేస్తాం. రెండు ఫార్వర్డ్ అయితే స్విచ్ ఆన్, రెండు రివర్స్ అయితే స్విచ్ ఆఫ్లో యూజ్ చేస్తాం. సో ఇప్పుడు జంక్షన్ ఈబి అనేది రివర్స్ బయాస్ అండ్ జంక్షన్ సిబి అనేది ఫార్వర్డ్ బయాస్ అయితే ఇన్వర్టెడ్ యాక్టివ్ రీజియన్ అండి. సో దాన్ని అప్లికేషన్ ఏంటి, ఆసిలేటర్ విత్ సమ్ కండిషన్స్ కూడా ఉంటాయి. ఓకేనా, నోట్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్. సో ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్ అనేది ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. 3 టైప్స్ కింద మనం దాన్ని బయాస్ చేస్తాం. ఏమేంటి, కామన్ బేస్ కాన్ఫిగరేషన్, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. ఓకే, కామన్ బేస్ కాన్ఫిగరేషన్ దాన్ని ఏమంటాము, సిబి అంటాం, కామన్ బేస్. కామన్ ఎమిటర్ సిఈ అంటాం, కామన్ కలెక్టర్ సిసి అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఇవి. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్ఫిగరేషన్, సో వై వీ నీడ్ కాన్ఫిగరేషన్ అంటే, సో ఇన్ ట్రాన్సిస్టర్ వీ ఫైండ్ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ని అండ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ని ఫైండ్ చేస్తాం. సో వీ నీడ్ వి ఇన్పుట్ అండ్ వి అవుట్పుట్ రెండు కావాలి. వి ఇన్పుట్ కావాలి, వి అవుట్పుట్ కావాలి. సో ఎన్ని టెర్మినల్స్ కావాలి, 4 టెర్మినల్స్ కావాలి. సో కానీ మనకి ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి, 3 టెర్మినల్స్ మాత్రమే ఉంటాయి ఒక దేంట్లో, ట్రాన్సిస్టర్లో. సో అంటే ఒకదాన్ని మనం కామన్ చేయాలన్నమాట. సో we need 4 leads but in transistor only 3 leads. So need configuration. సో దాని గురించి కాన్ఫిగరేషన్ అవసరం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూద్దాం కామన్ బేస్, దాని క్యారెక్టరిస్టిక్స్, సో అలాగే కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్. సో అన్నీ చూద్దామండి. సో ఫస్ట్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అనమాట. సో దిస్ ఈజ్ ద సర్క్యూట్ డయాగ్రామ్. సో కామన్ బేస్లో ఇన్పుట్ వోల్టేజ్ విఈఈ, కామన్ బేస్ కదా, కామన్ బేస్ అంటే ఈ బేస్ని గ్రౌండ్ చేసుకుంటాం. ఇక్కడ ఎమిటరు, దిస్ ఈజ్ కలెక్టర్. సో వి ఇన్పుట్ ఏమవుతుందండి, విఈఈ అవుతుంది, అవుట్పుట్ విసిసి అవుతుంది. ఓకే, సో ఇక్కడ సో విఈఈ అనేది ఎలా ఉందండి, ఇది ఫార్వర్డ్ బయాస్లో ఉంది, ఇది రివర్స్ బయాస్లో ఉంది.
ఓకేనా. సో ఎక్కువ మనం ఏం యూజ్ చేస్తాం అనుకున్నామండి, ఆల్రెడీ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్నే యూజ్ చేస్తాం, పిఎన్పిని యూజ్ చేయం. బికాజ్ ఎందుకు అంటే ఎలక్ట్రాన్ మొబిలిటీ అనేది హోల్స్ మొబిలిటీ కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం యూజ్ ఓన్లీ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్నే యూజ్ చేస్తాం. ఓకే. సో ఎన్ ఈజ్ సో నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ అయింది కాబట్టి ఇది ఫార్వర్డ్ బయాస్లో ఉంది. ఇది ఎన్ అనేది పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ అయింది కాబట్టి ఇది రివర్స్ బయాస్లో ఉంది. సో ఫార్వర్డ్ రివర్స్. ఓకే. సర్క్యూట్ డయాగ్రామ్ వేసుకోండి ఒకసారి. So in common base configuration, base terminal is common for input and output. So common base lo input ki output ki kuda base terminal anedi common. Okay. So ante in common base ante CB annam kadandi, CB configuration input current ఏమవుతుందండి IE and output current ఏమవుతుంది IC అవుతుంది. ఓకే. IC ఇది మిల్లీ ఆంప్స్లో ఉంటుంది, ఇది మిల్లీ ఆంప్స్లో ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ చూడండి. సో ఇన్పుట్ వోల్టేజ్ ఏంటండి విఈబి కదా, బేస్ అనేది కామన్. సో ఇన్పుట్ వోల్టేజ్ ఏంటి విఈబి అండ్ అవుట్పుట్ వోల్టేజ్ ఇస్ విసిబి. ఓకే. ఇన్పుట్ పవర్ సప్లై ఏమవుతుంది విఈఈ అండ్ అవుట్పుట్ పవర్ సప్లై ఏమవుతుంది విసిసి. అండ్ నెక్స్ట్ అవుట్పుట్ కరెంట్ ఏంటండి ఐసి ఈజ్ ఈక్వల్ టు, సో ఐసీఏ కదా, సో ఐసి ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ ఐఈ ప్లస్ ఐసిబిఓ. alpha into IE plus ICBO. So where alpha IE is the forward current due to majority charge carriers. Alpha IE ఏంటంటే it is the forward current due to majority charge carriers, and ICBO is the reverse current due to minority charge carriers, that is leakage current అన్నమాట. So ICBO is the reverse current. Okay. So ICBO means reverse current or leakage current in collector base region when emitter is open. So ICBO means it is the leakage current in collector base region and when emitter is open. Emitter open lo unnappudu collector base region lo unna leakage current ni ICBO antam. Where alpha is the common base DC current gain. Alpha is the common base DC current gain. So alpha is equal to IC by IE. IC by IE. Next. Voltage gain is equal to AV is equal to VCB. అంటే voltage across collector base అన్నమాట by VEB. అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్ గెయిన్ అనేది అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజే కదా. నెక్స్ట్ కరెంట్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఏఐ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అవుట్పుట్ కరెంట్ ఏంటంటే ఐసీ బై ఇన్పుట్ కరెంట్ అంటే ఐఏ. సో ఐసీ బై ఐఏ. సో పవర్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఏపీ ఈజ్ ఈక్వల్ టు పవర్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఏవి ఇంటూ ఏఐ. సో ఏవి ఏంటి విసిబి బై విఈబి ఇంటూ ఐసీ బై ఐఏ. సో దిస్ ఈజ్ పవర్ గెయిన్ అన్నమాట. Okay. In CB configuration, alpha is less than 1 and its typical value is 0.9 to 0.99. So note చేసుకున్నారు కదా. So next one. సో కామన్ బేస్ అయిపోయింది. కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అనమాట. దిస్ ఈజ్ ద సర్క్యూట్ డయాగ్రామ్. సో కామన్ ఎమిటర్ కాబట్టి ఎమిటర్ కామన్ చేస్తాం అంటే బేస్కి కలెక్టర్కి. సో ఎమిటర్ని గ్రౌండ్ చేస్తాం. సో విబిబి దిస్ ఈజ్ విసిసి. ఓకే. ఇన్పుట్ పవర్ సప్లై ఏంటంటే విబిబి అండ్ అవుట్పుట్ పవర్ సప్లై అంటే విసిసి. సో ఎన్పిఎన్ఏ కదా, ఎన్పిఎన్ కాబట్టి సో ఇది పి అంటే ఇది పిలో
అంటే పి వచ్చి పాజిటివ్ టెర్మినల్కి ఉంది. సో ఫార్వర్డ్ బయాస్లో ఉంది, ఇది రివర్స్ బయాస్లో ఉంది. సో ఎన్ కాబట్టి ఇది రివర్స్ బయాస్లో ఉందండి. సో ఇది ఎన్పిఎన్. సో ఎమిటర్, బేస్, కలెక్టర్. సో దిస్ ఈజ్ విసిసి, దిస్ ఈజ్ విబిబి. ఓకే. So in CE configuration with emitter terminal, CE configuration lo emitter terminal is common in input and output. Okay. So input current is IB, ఇది మైక్రోఆంప్స్ లో ఉంటుంది. అవుట్పుట్ కరెంట్ ఈజ్ ఐసి, అవుట్పుట్ కరెంట్ అనేది ఐసి ఉంటుందండి, ఇది మిల్లీ ఆంప్స్ లో ఉంటుంది. ఇన్పుట్ వోల్టేజ్ ఏంటండి విబిఈ, వి. అవుట్పుట్ వోల్టేజ్ ఏంటి విసిఈ. ఓకే. ఇన్పుట్ పవర్ సప్లై ఈజ్ విబిబి and output power supply is VCC, and output current equation is IC is equal to, so IC is equal to beta into IB plus ICEO. Next, so here beta into IB is the forward current due to majority charge carriers and next ICEO ante it is the reverse current due to minority charge carriers. So it is the leakage current in collector emitter region when the base is open. Okay. So base open lo unnappudu collector emitter region lo unna leakage current ne emantam manam ICEO. Okay. So IC is equal to beta into IB plus ICEO. Very very important andi, ivanni manaki problem solving lo use అవుతాయి. So next, so beta is the common emitter DC forward current gain. Beta is the common emitter DC forward gain. So beta is equal to IC by IB. So beta is equal to IC by IBN. So beta అనేది very high అండి, its typical value is 20. సో ఆల్ఫా అంటే లెస్ ఉంటుంది, 0.9 to 0.99 మధ్యలోనే ఉంటుంది. బట్ బీటా ఈజ్ వెరీ హై ఉంటుంది, దట్స్ వాల్యూ ఈజ్ 20 దాకా ఉంటుందండి. సో అండ్ వోల్టేజ్ గెయిన్, సో అండ్ వోల్టేజ్ గెయిన్ అండి. సో వోల్టేజ్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు VCE by VBE అండ్ కరెంట్ గెయిన్ ఈజ్ IC by IB, పవర్ గెయిన్ ఈజ్ AV into AI. సో నెక్స్ట్, common collector configuration. So common collector configuration. So that is the circuit diagram. So collector ni manam ground చేసుకున్నాం, మిగిలిన రెండు సో బేస్ అండ్ ఎమిటర్. సో కామన్ కలెక్టర్ కాబట్టి, సో ఇన్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ కలెక్టర్ టెర్మినల్ ఈస్ కామన్ టు ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో కలెక్టర్ టెర్మినల్ అనేది కామన్ టు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అండి. ఇన్ సిసి కాన్ఫిగరేషన్ ఇన్పుట్ కరెంట్ ఈజ్ IB ఈజ్ ఈక్వల్ టు మైక్రో ఆంప్స్లో ఉంటుంది అండ్ అవుట్పుట్ కరెంట్ ఈజ్ IE ఈజ్ ఈక్వల్ టు మిల్లీ ఆంప్స్లో ఉంటుందండి. అండ్ ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ VBC వోల్ట్స్ అండ్ ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ VEC. అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఏమవుతుందండి VEC అవుతుంది. ఓకే. సో అవుట్పుట్ కరెంట్ ఈక్వేషన్ ఈజ్ IE is equal to gamma into IB plus IECO. So gamma into IB is the forward current due to majority charge carriers and ICEV is the reverse current or leakage current due to minority charge carriers. And ICEO means it is a reverse current in the emitter collector region when the base is open. Okay. సో బేస్ ఓపెన్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ ద రివర్స్ కరెంట్ అనమాట, ఆర్ లీకేజ్ కరెంట్. సో గామా ఈజ్ కాల్డ్ యాజ్ కామన్ కలెక్టర్ DC ఫార్వర్డ్ కరెంట్ గెయిన్. కామన్ కలెక్టర్ DC ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ అండ్ వోల్టేజ్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు AV ఈజ్ ఈక్వల్ టు VEC by VBC. అని. So next, so current gain is equal to
ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఐఈ బై ఐబిఎన్ అండ్ పవర్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏవి ఇంటూ ఏఐ. ఓకే. So next, out of these CE and CC and CB configuration, we prefer CE configuration prefer chestamandi because CE configuration provides high voltage gain and high current gain and moderate input and output resistance. Okay, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటండి, ఏది యూజ్ చేస్తాం మనం, సిఈ కాన్ఫిగరేషన్ యూజ్ చేస్తాం. ఎందుకు, బికాజ్ హై వోల్టేజ్ గెయిన్ అండ్ హై కరెంట్ గెయిన్ ఉంటుంది అండ్ రెసిస్టెన్స్ తక్కువ ఉండాలి కాబట్టి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రెసిస్టెన్స్ తక్కువ ఉంటాయి. అండ్ సిబి అంటే కామన్ బేస్ కాన్ఫిగరేషన్ ప్రొవైడ్స్ కరెంట్ గెయిన్ ఏఐ ఈజ్ లెస్ దాన్ 1 అండ్ వెరీ హై అవుట్పుట్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుందంటండి ఇందులో సిబి కాన్ఫిగరేషన్లో. అలాగే సిసి కాన్ఫిగరేషన్లో ప్రొవైడ్స్ వోల్టేజ్ గెయిన్ ఈజ్ ఏవి ఈజ్ లెస్ దాన్ 1 అండ్ వెరీ హై ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది సిబిలో అండ్ సిబిలో అవుట్పుట్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సిఈలో అయితే రెండు కూడా మోడరేట్గా ఉంటాయి. అండ్ సిఈ కాన్ఫిగరేషన్ ప్రొవైడ్స్ 180 ఫేజ్ షిఫ్ట్ అండ్ సిబి అండ్ సిసి కాన్ఫిగరేషన్ ప్రొవైడ్స్ 0 degrees ఫేజ్ షిఫ్ట్ 180 degrees ఫేజ్ షిఫ్ట్ ప్రొవైడ్ చేస్తారండి సిబి అండ్ సిసి. ఓకే, సిఈ కాన్ఫిగరేషన్ అనేది, బట్ సిఈ అండ్ సిసి అనేది 0 ఫేజ్ షిఫ్ట్ ప్రొవైడ్ చేస్తాయి. ఓకేనా, ఈ క్లాస్ ఇక్కడితో ఎండ్ చేద్దామండి. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా బీటా గామా అండ్ బయాసింగ్ మెథడ్స్ చెప్పుకుందాం. ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ప్రాబ్లమ్స్ కూడా స్క్రీన్ షాట్ పెట్టేస్తానండి, మీరు చేసుకోండి అవి. సో థ్యాంక్ యూ.